బీఈడీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆన్లైన్లో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అసలు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు చూసుకోవాల్సినటువంటి కొన్ని డౌట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం వీడియోలో బీఈడీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆన్లైన్లో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అసలు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు చూసుకోవాల్సినటువంటి కొన్ని డౌట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది, అసలు ఏ విధంగా వస్తే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవసరమైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే బీఈడీకి సంబంధించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా సరే, క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే మనకు ఈ బీఈడీ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. బీఈడీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే అసలు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూడండి. ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ రోజుతో మ్యాక్సిమం అంటే ఇప్పటికి నేను వీడియో చేసే టైంకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. అన్ని సర్టిఫికేట్స్ జాగ్రత్తగా అప్లోడ్ చేస్తే మనకు ఒక ప్రూఫ్ అనేది మనకు ఒకటి చూపిస్తారు అనమాట మన లాగిన్ లోపల. ఆ లాగిన్ లోపల అసలు ఏం చూపిస్తారు, నెక్స్ట్ ఏముంటుంది, అసలు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకు లాగిన్లో ఏం చూపిస్తుంది అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీ మొబైల్లో, పీసీలో ఎందులో అయినా సరే మీరు మీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీబీఈడీ అని టైప్ చేయండి. టీజీబీఈడీ టీజీ హెడ్సెట్ అని టైప్ చేయండి. టీజీ హెడ్సెట్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకు కావాల్సినటువంటి లింక్ ఏదంటే చూడండి, ఇదే టీజీ హెడ్సెట్ అడ్మిషన్ 24 అనమాట. దానికి సంబంధించిన లింక్ అయితే మనం ఓపెన్ చేయాలి. చూడండి, ఈ విధంగా లింక్ ఓపెన్ అయిన తర్వాత ఇది అడ్మిషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్నా, ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా ఈ వెబ్సైట్ లోపలికే రావాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు నేను ఇంతకుముందు అప్డేట్ చూసుకోలేదు. మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్రోలింగ్ ఇచ్చారు చూడండి, మనకు ఎక్స్టెండ్ చేశారు అనమాట. డేట్ అనేది మనకు 23 వరకు అయితే ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకునేటువంటి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. నేను చాలామంది కూడా చెప్పాను సర్వర్ బిజీగా ఉంటే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయని. అంటే 3 days 4 days రాలేదని చెప్పారు. మనకు ఇప్పుడైతే మనకు 23 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మనకు ఇచ్చారు కదా, ఇక్కడ స్కూలింగ్ ఇచ్చారు చూడండి. 23 వరకు అయితే మనకు డేట్స్, ఆగస్ట్ 23 వరకు అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారనమాట కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేశారో, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అన్ని ప్రాపర్గా, వాళ్ళకైతే కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. మరియు మీకు ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఈ ఆప్షన్ రాకపోతే మీరు ఏం చేయాలి, మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో అనమాట ఈరోజు. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం కింది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు కదా, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే మనం ఎంటర్ చేసి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మన ర్యాంక్ ఎంటర్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేసాం అనమాట. చూపిస్తాను నేను ఇప్పుడు. ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒక పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పారు కదా, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ప్రీవియస్ వీడియోలో టీజీ హెడ్సెట్కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ చేశాం కదా, ఆ వీడియోలో మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలని చెప్పాను. ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా మన ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరైతే ఈ విధంగా వచ్చిందో సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ చెక్ చేసుకుంటే వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే మనకు అప్లోడ్ అనేది చేశారనమాట. మ్యాక్సిమం మీకు ప్రాపర్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, మీకు అప్లోడ్ అని వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే బీఈడీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్, డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ చేశారో దాని ప్రకారంగా మీకు మెథడాలజీ అనేది ఇస్తారనమాట. మనము బీఏ చేసి ఉంటే మనకు సోషల్ స్టడీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక బీఏ గ్రూప్ చేసిన వాళ్ళకి ఇక్కడ నేను ఒక బీఏ క్యాండిడేట్ చేసిందని చూపిస్తాను అనమాట. బీఏ చేసిన వాళ్ళకైతే మనకు సోషల్ మెథడాలజీ వస్తుంది. అదేవిధంగా బీఎస్సీ, బీజెడ్సీ చేసిన వాళ్ళకు దానికి సంబంధించి బీఎస్సీ చేస్తే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ సంబంధించిన మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ ఈ మెథడాలజీ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. బీకామ్ చేసి ఉంటే బీకామ్ సంబంధించిన మెథడాలజీ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా బీజెడ్సీ చేస్తే బీజెడ్ సంబంధించిన బయాలజీ కానీ, అదేవిధంగా ఫిజిక్స్ కానీ, అదేవిధంగా మనకు సంబంధించిన నార్మల్గా ఈ సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డిగ్రీ గ్రూప్ లోపల ఆ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట.
ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్యాండిడేట్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే హయ్యర్ ఇన్కమ్ ఓల్డ్ సర్టిఫికేట్స్ అని ఉంది చూడండి. ఎవరైతే పాత సర్టిఫికేట్స్ లోపల ఇన్కమ్ ఎక్కువగా ఉందో వాళ్ళకి ఈ విధంగా వస్తుంది అనమాట. వాళ్ళ ఇన్కమ్ ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మన కాలేజీలో మీరు ఇచ్చేటప్పుడు మీరు తక్కువగా ఉండే ఇన్కమ్ ఇవ్వండి, మీకు కొంచెం ఫర్దర్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎవరైతే వచ్చిందో వాళ్ళైతే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మనకు షెడ్యూల్లో మార్పు చేయడం జరిగింది కదా, మనకు 23 వరకు అయితే లాస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కూడా మనకు చేంజ్ చేశారనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విధంగా ఎవరికైతే రాలేదో, మీరు ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేరో వాళ్ళకి ఈ విధంగా రాదు. వాళ్ళకి ఏదైతే ఎర్రర్ చూపిస్తుంది అంటే, మీకు ఎవరైతే ఏ సర్టిఫికేట్స్ అయితే ప్రాపర్గా ఎంటర్ చేయలేరో, ప్రాపర్గా అప్లోడ్ చేయలేరో, అప్పుడు మీకు ఆ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఆ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని మీరు ప్రాపర్గా ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లం ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేయారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ప్రాపర్గా ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్, ఇక్కడ ఉంది చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. మీరు మనకు ఫర్దర్గా ఉండేటటువంటి ఆప్షన్ ఏదంటే వెబ్ ఆప్షన్స్ కదా, ఆ వెబ్ ఆప్షన్స్ని మీరు ఎంచుకోవడానికి మీరు ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఈ విధంగా మీకు వచ్చిందనుకో, మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీకు ఏదైనా ఎర్రర్ చూపించడం కానీ, మీకు ఏదైనా మెసేజ్ అంటే మీరు ఏదైనా మిస్టేక్ అప్లోడ్ చేస్తే కూడా మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రావడం కూడా జరుగుతుంది. మీరు ఒకసారి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పక్కా మీరు మీ లాగిన్లోకి ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఈ విధంగా మీరు సర్టిఫికేట్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని అనుకుంటే అని ఇక్కడ మనకు చూపిస్తారు అనమాట. మీ లాగిన్ లోపల ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారో వెబ్ ఆప్షన్స్కి వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేంజ్ చేసుకుంటాం అనేది మనకు అక్కడ ఛాయిస్ ఉండదన్నమాట. మీరు వెబ్ ఆప్షన్స్ కంటే ముందే ఈ ప్రాసెస్ అన్ని చేసుకొని ఉండాలన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా మందికి ఈ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే ప్రక్రియ లోపల ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేయలేకపోతారో వాళ్ళకి ఎర్రర్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎర్రర్ని ముందే చూసుకొని లాగిన్ అయ్యి, మీరు ఎర్రర్ని ముందే చూసుకొని లాగిన్ అయ్యి చూసుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ కంటే ముందే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. లేదు మీరు చూసుకోలేరని అట్లా ఏదైనా నెగ్లెక్ట్ చేశారనుకో ప్రాబ్లం అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఎవరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేశారో వాళ్ళు పక్కా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు యూస్ఫుల్ వీడియో అనమాట. మీరు చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేసి, మీ ఎవరికైతే యూజ్ అనుకుంటారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూసుకుంటారు అనమాట, లాగిన్ అయ్యి చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది అనమాట మనం ప్రాపర్గా అప్లోడ్ చేసినామా లేదా. ప్రాపర్గా ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఖచ్చితంగా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్, మీరు ఈ మెథడాలజీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అని మనకి ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.